దేవుడు మనల్ని కాపాడి నూతన సంవత్సరంలోకి మనం క్షేమంగా ప్రవేశపెడుతూ వచ్చాడు. దేవుడిని మనం స్తుతించ బద్దులమై దేవుణ్ణి ఆరాధించక పూర్వము దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని భాగాలను మనము ధ్యానించుకున్నాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయును. ఇక్కడ చూసినట్టయితే ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి అంటా ఉన్నాడు. ఈ యొక్క మన యొక్క నూతన సంవత్సరంలో దేవుడు మనకి మన నూతన సృష్టి అనే జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. పాతవి గతించిపోయింది, ఇదిగో సమస్తము క్రొత్తగా ఉంటా ఉన్నాయి. ఇందులో ప్రాముఖ్యమైన ఇంకోటి ఏంటంటే ఎవడైనను. దేవుడికి యొక్క పక్షపాతము లేనివాడుగా ఉంటా ఉన్నాడు. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, ఎవరైనను. మనమైతే మనుషులను ఎంతో అనేక విధాలుగా వేరు చేసి చూస్తూ ఉంటాం. పేదవాడిని ఒకలాగా, ధనికుడిని ఒకలాగా, ఆఫీసర్ని ఒకలాగా, క్లర్క్ని ఒకలాగా చూస్తూ ఉంటాం. అయితే దేవుడు అట్లాగా చూసేవాడు కాదు. ఎవడైనను అన్నప్పుడు అందులో ఈ సమస్త భూమి మీద ఉన్న ప్రతి మానవుడిని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎవడైనను క్రీస్తు నందునెడల వాడు నూతన సృష్టి. ఎందుకు ఈ నూతన సృష్టి మనకి ప్రాముఖ్యమైంది అని చూసినట్టయితే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. లోకము దాని ఆశలు గతించిపోతా ఉన్నాయి. ఆ ముందు పేజీలోనే మనం చూస్తే ఇక్కడ పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము కొరకు అగ్ని కొరకు నిలువ చేయబడిదే అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉంది. నువ్వు ఏదైతే ఇది నాది మనది అనుకుంటా ఉన్నామో ఈ భూమి ఆకాశము దేని కొరకు ఉందంట? అగ్ని కొరకు చేయబడతా ఉంది. ఆ నూతన సృష్టిలోకి లేని ఎడల, ఆ నూతన సృష్టి లేని వారందరూ కూడా ఈ యొక్క అగ్ని కోసము ఎదురు చూడవలసిన వారిగా ఉంటా ఉన్నారు. ఏదైతే ఈ భూమి కొరకు చాలా మంది జీవిస్తూ ఉంటారు. మాకు ఇన్ని పొలాలు ఉన్నాయి, అన్ని ఎకరాలు ఉన్నాయి ఉంటా ఉంటారు. చాలాసార్లు నువ్వు ఎంత సంపాదించావు అని అడుగుతూ ఉంటారు. లేకపోతే నేను ఇంత సంపాదించాను అని చెప్పుకుంటా ఉంటారు. ఏదైనా ఇల్లు కట్టుకున్నప్పుడు మా ఇంటిని వచ్చి చూడండి అని అందరూ చూపిస్తూ ఉంటారు. కాకపోతే అవన్నీ కూడా ఒక రోజున దేవుడు అగ్ని కొరకు ఏం చేశాడు? అగ్ని చేస్తా ఉన్నాడు. భూమే కాలిపోతా ఉన్నప్పుడు ఆ భూమి మీద ఉన్న నీ ఇల్లు, మన సమస్తం కూడా. అయితే నూతన సృష్టిలోకి మనం వెళ్తా ఉంటే ఉన్నాడు దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలిచేవాడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను నూతన సృష్టిగా చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ భూమిని ఒక రోజు నా దేవుని యొక్క ఉగ్రత కొరకు సిద్ధపరచబడతా ఉంటుంది. రెండవదిగా మనం చూసినట్టయితే విలాప వాక్యములు 3:23. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత ఇచ్చుచున్నది. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు. చూసినట్టయితే ఇక్కడ ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారు. దేవుని యొక్క ప్రేమను మనం జ్ఞాపకము చేసుకోవాలి. ఇది మనుషుల యొక్క ప్రేమతో మనం చాలాసార్లు పోలుస్తూ ఉంటాం. దేవుని యొక్క ప్రేమ ఎంతో ఉన్నతమైనది. దేవుడు ప్రేమ ఉన్నాడు అని రాయబడతా వచ్చింది. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. అంత మాత్రమే కాదు,
అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత. ప్రతిరోజు మనల్ని నూతనంగా ప్రేమించేవాడిగా ఉంటా ఉన్నాడు, మనల్ని పట్టించుకునేవాడిగా ఉంటా ఉన్నాడు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుస్తా ఉంది అని చూస్తా ఉంటాం. మన చిన్నపిల్లలు కనుక చూసినట్టయితే చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు మనమైనా ఎక్కడికి పోనేవు, తల్లిదండ్రులు నా దగ్గరే ఉండాలి, నా దగ్గరే ఉండాలి అంటారు. అదే వాళ్ళు పెద్ద అయిన తర్వాత, ముసలి అయిపోయిన తర్వాత, వాళ్ళకి ఆరోగ్యం క్షీణించిన తర్వాత అప్పుడు ఏమంటారంటే, మా అమ్మని నీ దగ్గర ఉంచుకుంటావా, నా దగ్గర ఉంచుకుంటావా అని. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు ఏంటి వాళ్ళని విభాగిస్తూ వచ్చారు. 3 నెలలు నా దగ్గర, 3 నెలలు నీ దగ్గర, 3 నెలలు. మళ్ళీ ఈ 3 నెలలు దాటింది అనుకోండి, ఎవరికైతే అవసరం ఉందో మళ్ళీ వాళ్ళు 2 రోజులు ఉంచుకోమంటే ఉంచుకోరు. నా 3 నెలలు అయిపోయిందని చెప్తారు. అలా ఒకరికి అలా అయిపోయినప్పుడు 3 నెలలు ఆవిడ ఎక్కడ ఉంచారంటే ఒక అనాథాశ్రమంలో ఉంచారు 2 రోజులు. ఎందుకంటే మీరు ఊరు వెళ్ళాల్సి వచ్చింది, వాళ్ళు చూసుకోవడానికి ఎవరు లేరు. వాళ్ళేమో నా 3 నెలలు అయిపోయిందని. కాబట్టి మనుషుల యొక్క ప్రేమ వాత్సల్యత ఏమవుతా ఉంటుంది, మారిపోతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. కానీ దేవుని యొక్క వాత్సల్యత నూతనముగా, అంటే ఆయన మొదట ఎలా ఉన్నాడో ముదిమి వచ్చే వరకు కూడా అలాగే ప్రేమించేవాడిగా. శిష్యులు ఆయన గురించి చూసినప్పుడు, ఆయన విడిచి పారిపోయినప్పుడు కూడా ఆయన మళ్ళీ ఎవరి దగ్గరికి వచ్చాడు, మనమైతే మన ఇంట్లో ఎవరైనా సరిగ్గా పని చేయకపోతే మనం వెంటనే ఏం చేస్తాం, మార్చేస్తాం, వీళ్ళు అబద్ధం అంటాం. కానీ దేవుడు వారి దగ్గరికే వస్తా వచ్చారు. వాళ్ళ దగ్గరికి వచ్చినప్పటికి కూడా వారు ఇంకా నమ్మలేని స్థితిలో ఉంటా ఉన్నారు. భూతం అంటున్నారు, దెయ్యం అంటున్నారు, నువ్వు తిరిగి లేచావా అని అడుగుతా ఉన్నారు. కానీ యేసు ప్రభు ఆయన జీవించినప్పుడల్లా వాళ్ళతో ఒక మాట చెప్తా ఉన్నాడు, నేను చనిపోతాను, తిరిగి వేస్తానని చెప్తా వచ్చాడు. అయినా కూడా ఆయన తిరిగి లేచినప్పుడు వారికి అనేకమైన అనుమానాలు ఉంటా ఉంది. ఇంకా చూసినట్టు 25వ వచనంలో, తను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తను వెదకు వారి ఎడల ఆయన దయ చూపే దేవుడిగా ఉంటాడు. ఆయన దయ మనకి ఎంతో అవసరం. ఆయన దయ లేకుండా, ఆయన యొక్క కనికరం లేకుండా మనము ముందుకి వెళ్ళలేని వారిగా ఉంటా ఉన్నాము. మూడవదిగా మనం చూసినట్టయితే యెషయా గ్రంథము 43:19, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయించున్నాను, ఎడారిలో నదులు చేయించు. దేవుడు ఆయన నూతన కార్యాలు చేయగలిగిన దేవుడు. ఆయన పేరు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు అని రాయబడుతూ వచ్చింది. అరణ్యంలో ఆయన త్రోవలో కలుగు చేసేవాడుగా ఉంటాం. ఇజ్రాయేలు 40 సంవత్సరాలు వాళ్ళ అరణ్యంలో వారు వెళ్తా ఉన్నప్పుడు వారు ఏంటంట, వారి యొక్క బట్టలు పాత, వారి యొక్క చెప్పులు ఏంటంట అరిగిపోలేదు. 40 సంవత్సరాలు వాళ్ళ అరణ్యంలో ఉంటా ఉన్నారు. వారికి త్రోవను కలుగు చేస్తూ వచ్చాడు. ఎడారిలో నదులను పారజేయవాడు. ఎడారిలోనే కాదు, బండలో నుంచి కూడా ఆయన నీరుని తీసుకురాగలిగిన గొప్ప దేవుడు. నీ కోసం నా కోసం ఆయన నూతన క్రియలు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు, మనల్ని మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ యొక్క నూతన సంవత్సరంలో ఆయన మన గురించి ఆలోచిస్తా ఉన్నాడు అనేది మనం జ్ఞాపకము చేసుకోవాల్సిన వారుగా ఉంటా ఉన్నాము. అలాగే ఎహెజ్కేలు గ్రంథము 36:26, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును అదుగా చేసేదను. నూతన హృదయాన్ని మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఎందుకు మనకి నూతన హృదయం కావాలి? కిడ్నీ మార్పిడి అంటా ఉన్నారు. అంటే కిడ్నీ చెడిపోయినప్పుడు కిడ్నీని మార్చాలి, లివర్ చెడిపోయినప్పుడు లివర్ని
అలా గుండెను కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకు హృదయాన్ని మార్చాలి అని చూస్తే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథము 17:9. ఆ హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింప గల వాడెవడు. మనకు హృదయము వ్యాధి గలది అంటా ఉన్నాడు. ఎంతో ఘోరమైన వ్యాధి అది కూడా. దాన్ని బాగు చేయగలిగిన వాడు ఎవరు? ఏంటి హృదయంలో ఈ వ్యాధి? మనకి ఏదన్నా లోపల ఒక వ్యాధి ఉందంటే బయటికి ఏముంటాయి? బయటికి తదితర లక్షణాలు ఉంటాయి. దగ్గు, జ్వరం, ఇవన్నీ ఏంటివి? వ్యాధి యొక్క లక్షణాలు. వ్యాధి లోపల ఉన్నాయి. అలాగే మరి హృదయానికి వ్యాధి వచ్చినప్పుడు దానికున్న లక్షణాలు ఏంటి అని చూసినట్టయితే మార్కు సువార్త 7వ అధ్యాయము 21. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమమును, కామ వికారమును, మత్సరము, దేవదూషణయు, అహంభావము, అవివేకము వచ్చు. చూసారు, ఈ హృదయము ఎంతంటే ఘోరమైన వ్యాధి గలది. ఆ వ్యాధి వచ్చే లక్షణాలు మానవుని యొక్క హృదయము, మానవుని యొక్క తలంపులు ఎలాంటివి అంటే చాలా చెడ్డవి. ఆదికాండం 6వ అధ్యాయంలో ఉంటుంది, మానవుని యొక్క తలంపులు ఆయన కేవలము చెడ్డవి అని ఎరుగుతావచ్చు. ఇంకేంటి? జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనము, కృత్రిమమును, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావం, ఇవన్నీ కూడా మనలో హృదయంలో నివసిస్తూ ఉంటా ఉన్నాయి. అది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా ఆయన మన హృదయాన్ని ఏం చేశాడు? బాగు చేశాడు. నూతనమైన హృదయాన్ని, మనకి నూతనమైన స్వభావాన్ని ఇవ్వటానికి ఆయన ఇష్టపడతా వచ్చాడు. అదే అంటా ఉన్నాడు. మనం చూస్తే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దాని గురించి మనకి రాయబడతా వచ్చింది. 3:3. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము, దాసులమైంది, దుష్టత్వం అందును అసూయందును కాలం గడుచు శరీరమై ఉంటుంది. కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయడం ద్వారా మనను రక్షించు. ఒకప్పుడు మన యొక్క స్థితి అదే, అవిధేయులం, మోసపోయిన వారము, అసహ్యులము, దురాశలకు, భోగములకు, కంటికి కనిపించిందల్లా మనకి చూస్తే అదే కావాలి. దానికోసం ఎలాంటి పనులైనా చేయడానికి ఇష్టమే. ఒకరినొకరు అసహించుకుంటా ఉంటాం, ఇష్టం ఉండదు. ఒక్కటే అంటారు. చిన్నప్పుడు స్కూల్లో కూడా ఏం చెప్తారు? ఆల్ ఇండియన్స్ ఆర్ బ్రదర్స్ అండ్. మనం చూస్తే నార్త్ ఇండియా వాళ్ళకి, సౌత్ ఇండియా వాళ్ళకి పడదు. మరి సౌత్ ఇండియా వాళ్ళకి చూస్తే మళ్ళీ మనకి, తెలంగాణకి పడదు. మళ్ళీ ఆంధ్రాలోకి వస్తే నువ్వు రాయలసీమ, మేము కోస్తా, మీరు గోదావరి. సరే, మళ్ళీ గోదావరికి వస్తే నువ్వు పలానోడివి, నేను. ఎందుకు ఇన్ని విభేదాలు అని చూస్తే మనకి ఒకరినొకరు
ద్వేషంతో నిండిపోయి మన ఎవరు కూడా ప్రేమించే మనస్తత్వం ఏం చేశాడంట, ఆయన యొక్క ప్రేమ ద్వారా మానవుల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమవుతా వచ్చింది. మన అలాగే విడిచిపెట్టలేదు, ఆయన అలాగే మనల్ని విడిచిపెట్టలేదు. మనల్ని బాగు చేయడానికి ఆయన ఇష్టపడుతూ మనకి ఆయన నూతన సృష్టిగా మనల్ని చేస్తూ వచ్చాడు. నూతన స్వభావాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. నూతనమైన వాత్సల్యతను మన పట్ల చూపిస్తా ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ కీర్తనలు 33:3 ఆయన గురించి నూతన కీర్తన పాడుడి. కాబట్టి ఇన్ని మేలు చేసిన దేవుడికి మనం ఒక నూతన కీర్తనను పాడటానికి మనం ఇష్టపడతా ఉండాలి. కింద చూసినట్లయితే ఎందుకు పాడాలి అని చూస్తే 4 వచ్చింది, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయదంతయు. దేవుని యొక్క వాక్యం ఎంతో యథార్థమైనది. భూమి గతించిన, ఆకాశం గతించిన, నా మాటలు ఎన్నటికీ గతించవు అని చదివిస్తావచ్చు. ఆయన చేసేదంతయో నమ్మకమైంది. ఆయన చేసేది మనకి కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు, కానీ ఆయన యొక్క క్రియలన్నీ కూడా ఎంతో నమ్మకమైనవి అని ఉంటా ఉన్నాయి. ఇంకా చూసినట్టయితే 11వ వచనంలో చూసినట్టయితే, యెహోవా ఆలోచన సదాకాలము, ఆయన సంకల్పములు తరతరములు ఉండును. యెహోవా తమకు దేవుడుగా కల జనులు ఎంతో గొప్ప ధన్యత. యెహోవా దేవుడుగా ఉండటం. ఈ రోజున నువ్వు నేను అట్టి ధన్యతలోనికి దేవుడు మనల్ని నడిపించాడు. ఎంతో మందికి దేవుడు లేడు, ఎంతో మందికి దేవుడు తెలియదు, ఎంతో మందికి ఈ దేవుడిని అంగీకరించలేని స్థితిలో ఉంటా ఉన్నారు. కానీ ఈ రోజున నువ్వు నేను ఆయన్ని దేవుడుగా కలిగి ఉంటా ఉన్నాను. ఎంత గొప్ప దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. ఆయన శక్తిని మనం ఊహించలేము. ఒక మాట చేత ఈ విశ్వాన్ని ఆయన సృష్టిస్తా వచ్చాడు. ఆయన నక్షత్రాలకు పేర్లు నీకోసం నా కోసం ఆయన ఒక మానవుడిగా ఈ లోకానికి శిలువ మరణాన్ని పొందటానికి ఇష్టపడతా వచ్చాడు. మనుషులు ఆయన మీద ఉమ్మివేశారు, అయినా కూడా ఆయన ఏం చేశారు దాన్ని, ఎందుకంటే నిన్ను నన్ను రక్షించాలని ఆయన ఇష్టపడతా వచ్చాడు. అందుకనే యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. ఈ గొప్ప ధన్యత ఎంతో మందికి లేదు. అలాగే డబ్బులు ఇస్తే ఈ ధన్యత రాదు. ఆయన యొక్క కృపే ఈ రోజున మన యొక్క ధన్యతలకు మనల్ని నడిపించేదిగా ఉంది. ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకొని మన ప్రభువును మనం ఆరాధించ బద్దులుగా